ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సోమసాని గుంట ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. సిలిండర్లు బుక్ చేసి రోజులు నెలలు గడుస్తున్నా డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయంపై ఇండియన్ గ్యాస్ యాజమాన్యం గాని సిబ్బంది గాని సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ సిలిండర్లను బ్లాక్ లో అధిక ధరలకు అమ్మేస్తున్నారని వినియోగదారులు ఆరోపించారు. అది మళ్ళీ డిమాండ్ 6:30 నుంచి 8 లోపల మళ్ళీ ఉండవు, మళ్ళీ మీ ఇష్టం, మాకు తెలీదు అని చెప్పి డిమాండ్ ఓల్ చేస్తున్నారు సార్. ఈ మాతో గ్యాస్ లేకుండా మేము ఊర్లో బయట నుంచి వచ్చి తిరుక్కుని పోతా ఉన్నాం రోజు. ఏంది ఇది పరిస్థితి? దీనికి ఎవరు పట్టించుకోవటం లేదు. దీనికి మీరే ఏదో ఒకటి చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. మాకు ప్రస్తుతం గ్యాసే లేదు. అదేమంటే అడగా అంటే మేము ఆడ గ్యాస్ ఆఫీసులో వర్క్ చేసే అతను సార్. మేము ఇట్టే చెప్తాము, ఇట్టే చేసుకోవాలి అని చెప్పి అంటా ఉన్నారు. అసలు రెస్పాన్స్ అసలు లేదు సార్. మనుషులు అయితే పట్టించుకోవట్లా. నైట్ వస్తున్నాయి లోడ్లు, నైటే తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అడగతా ఉంటే అదిగోండి ఇది రేపు, అది ఎల్లుండి, రేపు ఆధారం అట్లా అని చెప్పి తీసుకొని పోతా ఉన్నారు. కానీ మాకు అందుకునే దానికి మాత్రం గ్యాస్ అయితే దొరకడం లేదు. అసలు డెలివరీ కూడా సక్రంగా ఇవ్వట్లేదు. డెలివరీకి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అదేమనంటే వస్తాను అంటాడే కానీ అసలు రాడు. అది ఎదురు చూడాల్సిన పరిస్థితి. 10-15 రోజులు కూడా అయిపోతుంది సార్ గ్యాస్ బుక్ చేసి. సక్రమంగా అసలు రావట్లేదు. నాకు ఒకనే కాదు, చాలామందికి అలాగనే ఉంది. కాబట్టి దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలి.